కంగ్రాచులేషన్స్ అండి. శశి గారు, ట్రైలర్లో ప్రతి ఒక్కళ్ళు మహేష్ బాబులా ఫీల్ అయిపోతున్నారని ఉంది కదా, అది దేని గురించి వచ్చింది, ఏంటి మహేష్ బాబుని ఎందుకు ప్రస్తావన తీసుకొచ్చారు? ఆబ్వియస్లీ మహేష్ సార్ అంటే పర్సనల్ కనెక్షన్ కదండి. నాట్ జస్ట్ మేజర్ ప్రొడ్యూసర్ అనే కాదు, యూనో ఇప్పటికీ అందరికీ తెలిసిన ఫేమస్ స్టోరీ. నేను యూఎస్లో ఉన్నప్పుడు మురారి సినిమా చూడటానికి 2 hours వెళ్ళడం జరిగింది. సో ఇట్స్ ఆల్వేస్ సెంటిమెంటల్ కనెక్షన్. అట్ ద సేమ్ టైమ్ ఇట్ ఫెల్ట్ రైట్ ఫర్ సమ్వన్ లైక్ హరీస్ క్యారెక్టర్. అంటే ఏంట్రా చిరంజీవిలో ఫీల్ అయిపోతున్నావు, ఏంట్రా మహేష్ బాబులో ఫీల్ అయిపోతున్నావు, ఇలా అంటూ ఉంటారు బయట. సో అది ఆ ఎమోషన్ని క్యాప్చర్ చేయాలనిపించింది. యాక్చువల్లీ మీరు ట్రైలర్ చూస్తేనే మ్యాక్సిమం హైలైట్స్ అన్నీ వచ్చేసినాయి ఈ ట్రైలర్లో. అంటే కొన్ని సినిమాలకి చాలా వరకు ట్రైలర్లో కంటెంట్ దాస్తారు, ఈ సినిమాకి చాలా వరకు కంటెంట్ రివీల్ అయిపోయింది అన్నట్టుగా ఉంది. ఇంకా వాట్ హైలైట్స్ మనకి మిగిలి ఉన్నాయి ఈ సినిమాలో? నేను ఇక్కడికి వచ్చేటప్పుడు 1-2 రివ్యూలు చదివానండి. హీ డిడ్ నాట్ రివీల్ ఎనీ ఆఫ్ ద స్టోరీ, ఐ విష్ హీ రివీల్డ్ మోర్ స్టోరీ అని ఒకళ్ళు అన్నారు. సో సో మీరు ఎలా అంటే అలా. శశి గారు, ప్రస్తుతం ఇప్పుడు ఐపీఎల్ నడుస్తుంది కదా, సినిమా ఈ టైంలో రిలీజ్ చేస్తున్నారు, ఏమన్నా రిస్క్ ఏమైనా అనిపించలేదు? డెకాయిట్ ఈస్ ద సమ్మర్స్ ఫస్ట్ రిలీజ్. సమ్మర్ ఏంటి సార్? గోల్డ్ ఫిష్ అండి. ఎందుకు లేని వెళ్ళవన్నీ ఇంకా మళ్ళీ నన్ను ట్విట్టర్లో మళ్ళీ మీరే సార్, మీరు మళ్ళీ నెక్స్ట్ ప్రెస్ మీట్లో మీరే సారీ చెప్పాలి మళ్ళీ.